వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. పెండింగ్ లో ఉన్న 9 వారాల ఉపాధి వేతనాలు చెల్లించాలి సిపిఎం డిమాండ్. పెండింగ్ లో ఉన్న 9 వారాల ఉపాధి వేతనాలు వెంటనే చెల్లించాలని సిపిఎం కోసిగి మండల నాయకులు రాముడు వీరేష్లు కోరారు. శనివారం ప్రజా చైతన్య యాత్రల కార్యక్రమంలో భాగంగా చిన్న బొంపల్లి, పెద్ద బొంపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిన్న బొంపల్లి గ్రామంలో ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలకు 9 వారాల బిల్లులు రాలేదని, 100 రోజుల పని దినాలు అయిపోయినా ఉపాధి కూలీల వందలాది మందికి అదనంగా పనులు కల్పించడం లేదని ఉపాధి కూలీలు ప్రజా చైతన్య యాత్ర దృష్టికి తీసుకువచ్చినట్లు వారు తెలిపారు. చిన్న బొంపల్లి గ్రామంలో తాగునీరు సమస్య తీవ్రంగా ఉందని, ఎస్సీ వాళ్లలో తాగునీటి ట్యాంకులు ఉన్నా నీటి సరఫరా కాక నిరుపయోగంగా ఉన్నాయని, అదేవిధంగా డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మేము స్నానం చేసిన నీళ్లు మేము ఎత్తేసుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఉందని ఆ గ్రామ మహిళలు మా దృష్టికి తెచ్చినట్లు వారు అన్నారు. చిన్న బొంపల్లి, పెద్ద బొంపల్లి గ్రామాల్లో జల జీవన మిషన్ కింద ఉచితంగా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని, వ్యక్తిగత మురుగుదొడ్లు మంజూరు చేయాలని, అదేవిధంగా చిన్న బొంపల్లి నుండి ఐరన్ రోడ్ క్రాస్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, సాగునీరు సౌకర్యం కల్పించాలని, వృద్ధులకు, వితంతులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, చిన్నన్న, ఆయా గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ప్రజా చైతన్య యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ప్రజల గ్రామాల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈ యాత్ర. మరి ఈరోజు గ్రామంలోన ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం వచ్చి 9 నెలల, మరి ఈరోజు అది ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో హామీలు పరిష్కరించిందా లేదా, మరి గ్రామంలో తాగునీరు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, మరి అనేక రకమైనటువంటి సమస్యలు, ఉపాధి పనుల సమస్యలు. ఈరోజు చాలామంది చెప్పినారు ఈ గ్రామంలో ఉపాధి మరి 10 వారాలనే వాళ్ళకి వేతనాలు అందలేదంటే చేసింది. మరి ఇట్లా చేసే వాళ్ళు వాళ్ళు ఏం తినాలా? ఒక పక్కేమో ప్రభుత్వం ఏం చెప్తుంది, నువ్వు ఉపాధి పనులు పెడతామంటే కూడా మరి వాళ్ళ వలసలు పోతారు, రావడం లేదని కిసాన్ చెప్తారు. నువ్వు సరిగ్గా కూలి ఇస్తే కదా వాళ్ళు ఉండేది ఇంటికి. కూలి ఇకపోతే వాళ్ళు ఎట్లా బతకాలా? కాబట్టి నువ్వు ఇలాంటి సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మనం ఈ ప్రజాయాత్ర చేస్తున్నాం. మరి అన్నదాత సుఖీభావ వేయలేదు, తల్లికి వందనం వేయలేదు, పింఛన్లు ఈరోజు పింఛన్ చనిపోయిన వాళ్ళు పెట్టుకుందామంటే కూడా మరి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటివన్నీ అన్న రైతులకి వస్తుండే, రైతులకి అసలు ఇవరికి డబ్బులు వేయలేదు. మరి ఈరోజు తల్లికి వందనము వేయలే. మరి ఈరోజు నిరుద్యోగి మరి